బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ జిల్లా వాల్తేరు రైల్వే డివిజన్ డిఆర్ఎం గా పనిచేస్తున్న సౌరభ్ అవినీతికి పాల్పడ్డాడు. ముంబైలో లంచం తీసుకుంటూ సిబిఐ చేతికి చిక్కాడు. ఓ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకునేందుకు సౌరభ్ ప్రసాద్ ముంబైకి వెళ్లాడు. ఈ సమాచారం సిబిఐకి అందగా సౌరభ్ కుమార్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునేందుకు ప్లాన్ చేశారు అధికారులు. సౌరభ్ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ ఉండగా పట్టుకున్నారు. అలాగే ఇటు విశాఖలో డిఆర్ఎం కార్యాలయంలో సిబిఐ సోదాలు చేపట్టింది. ఈ సోదాల్లో కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. సిబిఐ అధికారులు సౌరభ్ కుమార్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. విశాఖలోని డిఆర్ఎం కార్యాలయంలో సిపిలు నిర్వహిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ ద్వారా వివరిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. మొత్తానికి డిఆర్ఎం సౌరభ్ ప్రసాద్ ఏకంగా 25 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ కూడా దొరికిపోయారు. ఈ నేపథ్యంలో అతని గురించి సిబిఐ అధికారులు ఏం చెప్తున్నారు? గతంలో ఎప్పుడైనా ఇలాంటి లంచానికి పాల్పడినట్టు ఆరోపణలు ఏమన్నా ఉన్నాయా? డీటెయిల్స్ ఏంటి? ఏదైతే వాల్తేరు డివిజన్ డిఆర్ఎం సౌరభ్ ప్రసాద్ ఉన్నారో ఆయన పూర్తిగా కూడా ఒక మెకానికల్ ఇంజనీరింగ్ వర్క్స్ కి సంబంధించి ఆ కాంట్రాక్టర్ నుంచి 25 లక్షల రూపాయలు లంచాన్ని ఆర్జించడం. ఆయన పూర్తిగా కూడా ఇక్కడ విశాఖ పరిధిలో కాకుండా ముంబై పరిసర ప్రాంతాల్లో డబ్బులు తీసుకుంటామని చెప్పడంతో ఆయన పూర్తిగా కూడా ముంబైకి వెళ్లి డబ్బులు తీసుకునే సమయంలో ఏదైతే ఈ కాంట్రాక్టర్ ఉన్నారో వాళ్ళ నుంచి ముందస్తు సమాచారం సిబిఐకి వెళ్ళడం, సిబిఐ వాళ్ళు మాటు వేసి ఖచ్చితంగా కూడా ఆయన అదుపులో తీసుకున్నారు. అదంతా గోప్యంగా ఉంచి ఇమీడియట్ గా కూడా వాళ్ళు 2 బృందాలుగా విశాఖపట్నం వచ్చి సౌరభ్ ప్రసాద్ నివాసం ఉంటున్న ఇంటి వద్ద అదేవిధంగా డిఆర్ఎం ఆఫీసులో కూడా పూర్తిగా సోదాలు నిర్వహించి పలు కీలకమైన డాక్యుమెంట్లు అయితే స్వాధీనం చేసుకున్నారు. అక్కడ పూర్తిగా చూసుకుంటే సిఆర్ఎస్ఎఫ్ పోలీసులు కూడా సిఆర్పిఎఫ్ పోలీసులు కూడా పూర్తిగా బందోబస్తు ఏర్పాటు చేసి ఆ సమయంలో డిఆర్ఎం కార్యాలయంలోకి ఎవరిని అనుమతించకుండా కూడా పూర్తిగా కూడా సోదాలు అయితే నిర్వహించారు. ఇదంతా పాటు గతంలో కూడా పలు ఆరోపణలు అయితే ఉన్నాయి. ఏదైతే ఒక రైల్వే వర్క్స్ జరుగుతూ ఉంటాయో దానిలో 60 కోట్లు 70 కోట్లు చిన్న వర్క్ కూడా కోట్ చేస్తూ ఉంటారు. సపోజ్ ఇక్కడ మనకి అరకు వెళ్లే ప్రాంతంలో కేకే లైన్ కేపీ లైన్ ఉంటూ ఉంటుంది. అది ఎప్పుడైనా సరే పట్టాలు తప్పడం, కొండ చర్యలు విరిగిపడడం జరుగుతుంటే అతి తక్కువ అమౌంట్ తో అవ్వాల్సిన పనులు కూడా కోట్ల రూపాయల్లో వీళ్ళు ఇంజనీరింగ్ కాంప్స్ ప్రకారం కూడా కోట్ చేయడం, డిఆర్ఎం యాక్సెప్ట్ చేయడం, తప్పులు తీసుకోవడం ఇది పరిపాటిగా జరుగుతూ ఉంది. ఈ రోజు కాంట్రాక్టర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సిబిఐ వాళ్ళు అదుపులో తీసుకున్నారు. సౌరభ్ ప్రసాద్ తాలూకా చర్యలు గతంలో ఏమేం చేశాడు, ఆస్తులు ఏమున్నాయి, ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు ఆయన ఆస్తులు ఎంత, ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఆస్తులు ఎంత, అన్నిటి మీద కూడా సిబిఐ అయితే విచారణ చేపట్టింది. భవిష్యత్తులో పూర్తిగా కూడా పూర్తి సమాచారం అయితే తెలియాల్సి ఉంది. ఆయన ఆస్తులు ఏ మేరకు ఉన్నాయి, ఆయన గతంలో ఎక్కడెక్కడ పనిచేశారు, ఆ పనిచేసిన ప్రాంతాల్లో ఏమైనా అవినీతికి పాల్పడ్డారా, ఇలా అనేక అంశాల మీద అయితే సిబిఐ దృష్టి సారించి ఆ విధంగా కూడా దర్యాప్తు చేస్తానని తెలుస్తున్నాను. అయితే కాంట్రాక్టర్ నుంచి 25 లక్షల రూపాయలు తీసుకున్నారు కదా, అదే ఏ కాంట్రాక్టర్ కు సంబంధించి ఇంత పెద్ద మొత్తంలో తీసుకోవాల్సి వచ్చింది? అలాగే గతంలో కూడా ఈయన ఇలాంటి అనుభవాలను ఏమైనా ఫేస్ చేశారా? ఈ విషయాలు ఏమైనా బయటకు వచ్చాయా? అంటే మనకి 25 లక్షలు చాలా పెద్ద అమౌంట్ గా కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా మెకానికల్ వర్క్స్ లో వాళ్ళు తీసుకునే పర్సంటేజ్ అంటే బహిర్గతంగా బయటికి ఒకటే వచ్చింది తప్ప ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో కోట్ చేసేది, టెండర్ కాల్ఫర్ చేసేది ఇవన్నీ కూడా కోట్లలో జరుగుతూ ఉంటాయి. వీళ్ళకంటూ కూడా కొంత పర్సంటేజ్ ఉంటుంది. అదంతా బహిరంగ రహస్యమే. రహస్యం అయినప్పుడు కూడా అది బహిరంగ విషయమే. సో ఈ 25 లక్షలు అనేది ఒక నామినల్ అమౌంట్. ఇలాంటి అమౌంట్లు ఖచ్చితంగా కూడా కోట్లలో కోట్ చేసి టెండర్ కాల్ఫర్ చేసి టెండర్ ఓకే అయిన తర్వాత వాళ్ళకి బిల్లు చెల్లించేటప్పుడు కానీ లేదా ఇంత ఎక్కువ అధిక మొత్తంలో కోట్ చేసేటప్పుడు కానీ డిఆర్ఎం ఫార్మాలిటీస్ అనేది కామన్. దానిలో భాగంగా ఈ రోజు ఈ తిమింగలం దొరికింది. దీని మీద భవిష్యత్తులో ఇంకా ఏమేమి చేశారు, ఎలాంటి వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, వాల్తేరు డివిజన్ కేంద్రంగా గతంలో వెళ్ళిపోయిన డిఆర్ఎంలు ఎలాంటి అవినీతికి పాల్పడ్డారు అనే చిత్తా కూడా తీసే అవకాశం అయితే ఉంది. అయితే సిబిఐ అధికారులు విశాఖలోని ఆఫీసులో ఇంకా సోదాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే కీలకమైన డాక్యుమెంట్లు కూడా దొరికాయని చెప్తున్నారు. మరి ఎలాంటి డాక్యుమెంట్లు అవి? అంటే ఈ కేసుకు సంబంధించి సమాచారం ఉంది కాబట్టి వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత అన్ని కూడా అంటే ఆన్లైన్ లో ఏం చేశారు, హార్డ్ డిస్క్ లో ఏమున్నాయి, మాన్యువల్ రికార్డ్స్ ఏమున్నాయి అన్నింటినీ కూడా వాళ్ళు క్యాప్చర్ చేసిన పరిస్థితి. ఎందుకంటే కొన్ని సీక్రెట్ కోర్స్ లో లాక్ చేసుకుని వాళ్ళ పాస్వర్డ్ పెట్టుకుని ఉంటారు. వాటిని కూడా వెరిఫై చేసి ఇన్వెస్టిగేషన్ తర్వాత సౌరభ్ ప్రసాద్ నుంచి పాస్వర్డ్ తీసుకుని విచారణ చేస్తే అనేక అంశాలు బయటపడే అవకాశం అయితే ఉంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్.